ప్రశ్నించే గొంతుకలపై రేవంత్ నోటీసుల అస్త్రాలు. తెలంగాణలో ఆగని డైవర్షన్ డ్రామాలు. అందంగా ముస్తాబైన మేడారం, లక్షల జనంతో నిండిపోయిన వనం. అధికారులకు హరీష్ రావు ఇచ్చిండు వార్నింగ్. కావాలని ఇబ్బంది పెట్టాలని చూస్తే అధికారులను ఇడిచిపెట్టాం. అటెన్షన్ డైవర్షన్ కోసమే కాంగ్రెస్ డ్రామాలు. మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా మేడం అయ్యింది మస్తు గరం. రేవంత్ సార్ పాలన మీద కుంభకోణాల మీద గట్టిగానే మాట్లాడు. పాపం రాత్రికి రాత్రే నోటీసులు ఇస్తారు, విచారణకు పిలుస్తారు. మొన్న హరీష్ రావు సారు, ఇయ్యాలనేమో కేటీఆర్ సారు. అయినా గిట్ల నోటీసులు వస్తాయని చాలా మందికి ముందుగానే ఎరక కదా. బొగ్గు కుంభకోణం మీద మాట్లాడుతోటే హరీష్ రావు సార్కి నోటీసులు ఇచ్చిండ్రు. ఇక కేటీఆర్ సార్ కూడా గట్టిగానే అరుచుకునేసరికి ఇక ఏమున్నది, ఇక కేటీఆర్ సార్ కూడా నోటీసులు ఇచ్చిండ్రు. అయినా ఇది ఎక్కడ రాజకీయం కావచ్చు, గిట్లనే అంటున్నారు ఈ ముచ్చటి ఇన్నోళ్ళంతా. మొన్ననేమో ఫోన్ ట్యాపింగ్ అనుకుంటా హరీష్ రావు సార్ను 7:30 గంటల దాకా విచారించిండ్రు. ఇక పోలీసులకు హరీష్ రావు సారే ఎదురు ప్రశ్నించిండట. ఇక ఇవాళ కూడా కేటీఆర్ సార్ను కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేసిండ్రు. అయినా అసలు ఫోన్ ట్యాపింగ్ అంటేనే ఉత్త కేసు అని అందరు అంటూనే ఉన్నారు. కోర్టులో కొట్టేసిన గీ కేసును గీ రేవంత్ సార్ వాళ్ళు మాత్రం ఎగదోడుకుంటా ఎంక్వైరీలు పేరుతోటి తాపకోసారి బీఆర్ఎస్ లీడర్లను సతాయించే పని పెట్టుకుంటారు. ఇక గిట్ల సతాయిస్తున్నారు అని చిన్న పోరగండ్లకు కూడా సంజైతుంది. కేటీఆర్ సారు, హరీష్ రావు సారు మన సర్కార్ పంతనాన్ని, కుంభకోణాలను బయట పెడుతున్నందుకే గిట్ల రేవంత్ సారు ఈ కేసు ఆ కేసు అనుకుంటా అటెన్షన్ డైవర్షన్ చేయనీకే గిట్ల చేస్తున్నాడు అని బీఆర్ఎస్ లీడర్ల మాట. ఇక మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేది ఉన్నది కదా, గందుకే గిట్ల వీళ్లకు ఏం చేయనీయకుండా కేసుల పేరు మీద తింపాలి అని నిర్ణయించుకున్నట్టున్నదట. ఇక అయినా ఏం భయపడం, వెనుకకు ఓము బరాబర్ అడుగుతాం, సర్కార్ను ఈడ్చిపెట్టేది లేదు అని హరీష్ రావు సారు, కేటీఆర్ సారు కూడా గట్టిగానే అంటున్నారు. ఇక విచారణకు పోయే ముందు కేటీఆర్ సారు ఏం మాట్లాడిండ్రో ఈనుండ్రి మీరు కూడా. ఇవాళ నేను ఏదో టెలిఫోన్ ట్యాపింగ్లో ఏదో విచారణ క్రమాన్ని పిలిచారు. బరాబర్ పోతాం, పోయి అడుగుతా. ఏమడుగుతా? ఏం తప్పు చేసింది మా ప్రభుత్వం అని అడుగుతా. ఎక్కడ తప్పు జరిగింది అని అడుగుతా. ఇవాళ వారు సమాధానం చెప్పాలి. నాకు గత 2 ఏళ్లుగా ఈ ఫోన్ ట్యాపింగ్ పేరిట ఒక డైలీ సీరియల్ మాదిరిగా, అంతులేని కథ మాదిరిగా లీకుల రూపంలో ఏదైతే మా వ్యక్తిత్వ హననం జరుగుతుందో దానికి బాధ్యులు ఎవరు అని అడుగుతాం. ఎవరో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయినాయని మీరే ఒక 2 నెలలు నడిపిస్తారు డ్రామా. పోలీసు వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరే లీకులు ఇస్తారు, మీరే రాయిస్తారు, మీరే మళ్ళీ మీదికెళ్ళి మా వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేస్తారు. ఇక వీళ్ళని బెదిరించిందట, వాళ్ళని బెదిరించిందట, మీరే రాపిస్తారు 2 నెలలు. మళ్ళీ 3వ నెలలో మీరే రాపిస్తారు. ఏ హీరోయిన్ల ఫోన్ ట్యాప్ కాలేదు, ఎవరికి కాలేదు, అంత బోగస్, ఇన్ని రోజులు మేము చెప్పిందంతా తూచ్ అని చెప్పి మళ్ళీ మీరే రాయిస్తారు. సమ్మక్క సారక్క వీరుల జాతర మన మేడారంలో, ఆదివాసుల మరుల జాతర, పూలవాసుల మన్యం జాతర మన మేడారంలో, పచ్చని అడవిలో పవిత్ర జాతర మన మేడారంలో. వామ్మో, చిన్న జాతరకే మస్తు జనం తరలొస్తున్నారు. అసలు జాతర ఇంకా ముందే ఉన్నది. ఆసియాల అతిపెద్ద ఆదివాసి జాతర, వనమంతా జనమేగా. ఇక ఇప్పటికే పచ్చని అడవంతా పబ్లిక్ తోటి నిండిపోయింది. మరి కోడి పుంజులు, యాటపోతలు, నిలువెత్తు బంగారాలు, జంపన్న వాగుల స్నానాలు, చిన్న ముచ్చటుండదు మరి. చూడంగా మేడారం జాతర దగ్గరనే పడ్డదుల్లా. పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇక చూడ చక్కదనంగా గద్దలు ముస్తాబైనాయి. లక్షల మంది జనం, నిండిపోయిన వనం, శివసత్తుల శిగం, టన్నుల కొద్దీ బంగారం. ఇక ఎటు చూసినా అమ్మవారి కొలుపులతోటి మారు మోగుతున్నాయి. ఇక తెలంగాణ తెగువకు, సంస్కృతి సాంప్రదాయానికి, వైభవానికి ప్రతీకగా నిలిచిన వీర వనితలు సమ్మక్క సారలమ్మలు ఆదివాసీ హక్కుల కోసం ఆదిశక్తులుగా మారి దేవతలుగా అవతరించిండ్రు. తెలంగాణలో ఏం నడుస్తుంది కావేరి? ఏముంది, అప్పట్ల ఫాగు, ఇప్పట్ల సిట్ పోలీసుల విచారణలు. అదేంది,
అది అంతేరా విద్య. ఈ మాట నేను కాదు, అగో మన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సార్ అంటున్నాడు. రేవంత్ రెడ్డి సార్ అంతా కావాలనే సిట్ పోలీసులు అని డైవర్షన్ నడుపుతుండట. కావాలంటే ఈయన హరీష్ రావు సార్ మాటలల్లనే కావాలనే రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న అధికారులతోటి సిట్ విచారణ చేపించి మమ్మల్ని ఇబ్బంది పెడుతుర్రు అని అనికొచ్చిండు హరీష్ రావు సారు. ఇక ఉద్దేశపూర్వకంగానే రేవంత్ రెడ్డి మాటలు, మీ సిపి మాటలు విని మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే అధికారులను వదిలిపెట్టము అని కూడా గట్టిగానే చెప్పిండు. ఇక రిటైర్డ్ అయినాక కూడా సప్త సముద్రాలు దాక్కున్నాగన రప్పిత్తము అని హరీష్ రావు చెప్పిండు. ఇక పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ జూబ్లీ హిల్స్ ల రోడ్డు మీద బైఠాయించిన మాజీ మంత్రులు ఎర్రవెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వరు, మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, క్రాంతి కిరణ్, ఇక ఇతర బీఆర్ఎస్ నాయకులు కూడా ఇక తెలంగాణ భవన్ దగ్గర ఇక బీఆర్ఎస్ శ్రేణులంతా పోలీస్ దౌర్జన్యానికి నిరసన తెలిపిండ్రు. కావాలని రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న అధికారులను సిట్ లో పెట్టి రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న అధికారులను ఉపయోగించి ఇవాళ మా మీద రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నేను మాత్రం ఒక్కటే చెప్పదలుచుకున్న అధికారులకు, మీరు అన్యాయంగా వ్యవహరిస్తే, అక్రమంగా వ్యవహరిస్తే, మీరు ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే, మీరు రిటైర్ అయిన తర్వాత కూడా ఏ పొక్కలో దాక్కున్నా, సప్త సముద్రాల బయట ఉన్నా మిమ్మల్ని పట్టుకొచ్చి విచారిస్తాము. ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. రేవంత్ సార్ పాలన మీద, కుంభకోణాల మీద గట్టిగా మాట్లాడే ఆలస్యం వెంటనే నోటీసులు వస్తాయి, ఇక విచారణకు వెళ్తారు. మొన్న హరీష్ రావు సారు, ఇలా కేటీఆర్ సారు అయినా ఇట్లా బీఆర్ఎస్ లీడర్లని ఎందుకు చేస్తున్నారు, సీట్ పేరుతోటి ఎందుకు ఇట్లా చేస్తున్నారో మన మాజీ మంత్రి సబితక్క చెప్తున్నది ఇందాంపా. అసలు ఏమీ రాదు బీఆర్ఎస్ పార్టీకి అనుకున్న వాళ్ళు ఈరోజు 40% 4,000 పైచిలకు సర్పంచులు గెలుచున్నామంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వణుకు మొదలైంది. ఒకటి రేపు మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టున్నాము. మున్సిపల్ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీని అప్పర్ హ్యాండ్ అవుతుందేమో అన్న ఆలోచనతో ఈ దానికి తెరలేపడం ఒక కారణమైతే, మొన్న హరీష్ రావు గారు బొగ్గు కుంభకోణంలో ఏదైతే అవినీతిని ప్రశ్నించారో దాన్ని డైవర్ట్ చేయడానికి, దానికి సమాధానం చెప్పడానికి వాళ్ళ దగ్గర సమాధానం లేక ప్రజలోకి అది వెళ్లకుండా ఉండడానికి ఈరోజు ఫోన్ ట్యాపింగ్ది విచారణ అనేది మొన్న హరీష్ రావు గారికి నోటీస్ ఇవ్వడం, ఈరోజు కేటీఆర్ గారికి నోటీస్ ఇవ్వడం అనేది దాంట్లో భాగంగా నేను మాత్రం భావిస్తా ఉన్నాం, ప్రజలే భావిస్తున్నారు. ఇన్నరు కదా సబితా ఇంద్రారెడ్డి మేడం ఏం మాట్లాడిందో. వాళ్ళు ఊహించినంత మెజార్టీతోటి సర్పంచ్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గెలుసుడుతోటే వాళ్లకు వణుకు పుట్టింది. ఇక రేపు మున్సిపల్ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీదే పైచేయి అవుతుందని సిట్ విచారణకు తెరలేపిండ్రు అని అక్కానికి వచ్చింది. ఇక మొన్న హరీష్ రావు సార్ను బొగ్గు కుంభకోణం మీద అవినీతి ప్రశ్నించడంతో దాన్ని డైవర్ట్ చేయనీకే మొన్న హరీష్ రావుకి ఇలా కేటీఆర్ గారికి ఫోన్ ట్యాపింగ్ మీద నోటీసులు ఇచ్చిండ్రు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మేడం అన్నది.